నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతవరకు 13 అధ్యాయాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు 14వ అధ్యాయంలోకి పెడదాం. ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు. ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన భగవద్గీతా సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీతా జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, విజయం సాధించగలననే ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు. శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోడి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పదసంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చివటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమంకి చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆసక్తి గల శ్రోతలు భగవద్గీతకి సంబంధించి వివిధ అంశాలపై ఇంతకుముందు నేను ఈ ఛానల్లో పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ, భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికాడు: దేనిని తెలుసుకొని మునులందరూ సర్వోత్తమమైన స్థితిని పొందిరో, ఏ జ్ఞానము అన్నింటిలోనూ ఉత్తమమైనదో ఆ జ్ఞానము గురించి మరలా చెప్పెదను విను. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా సాన్నిధ్యమును పొందుదురు. వారు సృష్టి ప్రారంభమైనప్పుడు పుట్టరు, మరలా ప్రళయకాలమున మృతి చెందరు. బ్రహ్మరూపమైన నా మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. ఆ గర్భమునందు నేను బీజమును ఉంచుచున్నాను. అది సర్వజీవుల జననమునకు కావుతుంది. అనేక యోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయుచున్న నేను వాటికి తండ్రిని, అనగా సర్వ ప్రాణులకు ప్రకృతి తల్లి, నేను తండ్రిని. ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ, రజో, తమో గుణములు నాశనము లేని ఆత్మను శరీరమున బంధించును. ఈ 3 గుణములలో సత్వగుణము నిర్మలమైనది, ప్రకాశవంతమైనది మరియు వికారము లేనిది. అది సుఖము మరియు జ్ఞానము చేత జీవుడిని బంధిస్తుంది. రజోగుణము రాగాత్మకము, అది కోరికలను ఉత్పన్నము చేయును. దీని కారణమున జీవాత్మ కర్మ సాంగత్యంతో బంధించబడును. తమోగుణము అజ్ఞానము చే పుట్టినది. అది జీవాత్మను యామరుపాటు, సోమరితనము మరియు నిద్రలతో బంధించును. సత్వగుణము జీవుడిని సుఖములలో బంధిస్తుంది. రజోగుణము కర్మలయందు, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదమునందు బంధించును. ఒక్కోసారి రజో తమో గుణములను జయించి సత్వగుణము వృద్ధి చెందును. మరికొన్ని సమయాలలో సత్వ తమో గుణములను అణచి రజోగుణము వృద్ధి చెందును. ఇంకొన్ని సమయాలలో సత్వ రజోగుణములను అణిచి తమో గుణము వృద్ధి చెందును. ఎప్పుడైతే శరీరములోని అన్ని ఇంద్రియాలలో ప్రకాశరూపమైన వివేక శక్తి జాగృతం అవుతుందో అప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందిందని తెలుసుకొనవచ్చును. రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము మరియు ప్రాపంచిక కర్మల యందు ఆసక్తి, స్వార్థ బుద్ధితో కర్మలు ఆచరించడం, అశాంతి, కోరికలు ఉత్పన్నమగును. తమోగుణము అధికమైనప్పుడు చైతన్యం లేకుండుట, చేయవలసిన కర్మలు చేయకుండా సోమరితనము, మోహము వ్యక్తమగును. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు జీవి మరణిస్తే అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు వెళ్ళే పవిత్ర లోకములను పొందును. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మరణించినచో అతడు కర్మలయందు ఆసక్తి గల వారిలో జన్మించును. తమోగుణమునందు మరణిస్తే పశు, పక్షి, క్రిమి, కీటకాది జాతులలో జన్మించును. శ్రేష్టమైన కర్మలు ఆచరించుట వలన సాత్విక ఫలము, రాజస కర్మలను ఆచరించుట వలన వచ్చు ఫలము దుఃఖము, తామస కర్మలను ఆచరించుట వలన వచ్చు ఫలము అజ్ఞానము. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, అలాగే తమోగుణము వలన అజ్ఞానము కలుగును. సత్వగుణం కలవారు ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణం కలవారు
మధ్యలోకమునందే పుడతారు. తామస గుణం కలవారు అధోగతి పాలుగుదురు. త్రిగుణములకు అతీతముగా ఉన్న సచ్చిదానంద పరమాత్మతత్వమును తెలుసుకున్నవాడు నా సాన్నిధ్యమునే పొందును. భౌతిక శరీరమునకు కారణమైన ఈ 3 గుణములను అధిగమించినవాడు జన్మ, మృత్యు, ముసలితనము మరియు దుఃఖముల నుండి విముక్తుడై అమృతతత్వమును పొందును. అర్జునుడు ఇలా అడిగెను, ఓ ప్రభో, ఈ 3 గుణములకు అతీతుడైన వారి లక్షణములు ఏవి? అతని ప్రవర్తన ఎట్లుండును? జీవుడు ప్రకృతి గుణములను ఎలా అతిక్రమించగలడు? ఆ ప్రశ్నలకు శ్రీ భగవానుడు ఇలా చెబుతున్నాడు, ఓ అర్జున, ప్రకృతి గుణాలను అతిక్రమించిన వాడు వికాసం అంటే సత్వం, ఆసక్తి అంటే రజో, మోహము అంటే తమో గుణం కలిగినప్పుడు వాటిని ద్వేషించడు, అవి తొలగిపోయినప్పుడు కోరుకొనడు. ప్రకృతిలోని గుణములే ఇలా ప్రవర్తించుచున్నవని భావించి అతడు ఉదాసీనుడై ఆధ్యాత్మిక భావనలోనే నిమగ్నుడై ఉంటాడు. ఆ స్థితి నుండి ఎన్నడూనూ చలింపడు. అతడు తన ఆత్మయందే నిరంతరం స్థితుడై ఉంటాడు. సుఖదుఖములను సమానంగా భావిస్తాడు. మట్టిని, రాయిని, బంగారమును సమదృష్టితో చూస్తాడు. ప్రియము అప్రియములకు, నిందాస్తుతులకు, మానము అవమానములకు తొణకడు. మిత్రులను శత్రువులను సమానంగా చూసును. పనులు చేయుట యందు కర్తృత్వాభిమానము లేనివాడు త్రిగుణాతీతుడనబడును. అనన్యభక్తితో నన్నే నిరంతరము భజించుచు 3 గుణములను అధిగమించిన జీవుడు బ్రహ్మస్థితికి అర్హుడగును. ఎందువలననగా అట్టి శాశ్వత పరబ్రహ్మకు, అమృతతత్వమునకు, సనాతన ధర్మమునకు, అఖండ ఆనందమునకు నేనే ఆధారమయ్యున్నాను. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు గుణత్రయ విభాగ యోగము అనే 14వ అధ్యాయము సమాప్తము. మిత్రులారా, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు చేసిన వీడియోలు భగవద్గీతకు సంబంధించినవన్నీ ముందు ఉన్నాయి, మీరు ఛానల్లో చూడవచ్చును. రాబోయే మిగిలిన అధ్యాయాలకు సంబంధించిన వీడియోలకై ఎదురు చూడగలరు. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.